వెల్కమ్ టు బిహైండ్ ది హెడ్లైన్స్. దిస్ ఇస్ సతీష్. గ్రేటర్ వార్ ఊపందుకుంది. హైదరాబాద్ అభివృద్ధిపైనే నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. హైదరాబాద్లో మేము ఇంత చేశామంటే ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీ ప్రగతి నివేదిక విడుదల చేసింది. హైదరాబాద్ అభివృద్ధి కోసం కేంద్రం ఏం చేసిందో చెప్పాలంటూ మంత్రి కేటీఆర్ బీజేపీకి సవాల్ విసురుతున్నారు. ఢిల్లీ పార్టీ కావాలో గల్లీ పార్టీ కావాలో తేల్చుకోవాలంటూ ఓటర్లకు సూచిస్తున్నారు. మరోవైపు బీజేపీ ఇవాళ ఛార్జ్షీట్ విడుదల చేస్తోంది. టీఆర్ఎస్ వైఫల్యాలను ఎండగట్టే ప్రయత్నాలు చేస్తోంది. అలాగే ఆపరేషన్ ఆకర్ష్తో బడా నేతలకు గాలం వేస్తోంది కాషాయ పార్టీ. దీంతో గ్రేటర్ ఫైట్ కాస్త టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీగా మారిపోయింది. నిన్న రోడ్ షోల్లో కేటీఆర్ కూడా ఎక్కువగా బీజేపీనే టార్గెట్ చేసి మాట్లాడారు. కాషాయ పార్టీ నేతలు కూడా టీఆర్ఎస్ పైనే మాటల తోటాలు పేల్చుతున్నారు. ఈ డైలాగ్ వార్ ఎంతవరకు వెళ్తుంది? గ్రేటర్ ఓటర్లు ఎవరి మాటలు నమ్ముతారు? ఇదే అంశంపై ఇవాళ బిహైండ్ ది హెడ్లైన్స్ చర్చలో పాల్గొంటున్నారు టీఆర్ఎస్ తరఫున పార్టీ శాసనసభ్యులు గాదర్ కిషోర్ గారు, అలాగే బీజేపీ తరఫున పార్టీ తెలంగాణ ప్రధాన కార్యదర్శిగా ఉన్న ప్రేమేందర్ రెడ్డి గారు డిబేట్లో జాయిన్ అవుతున్నారు. గాదర్ కిషోర్ గారు, నిన్న మీ పార్టీ నేత టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రోడ్ షోలో ప్రధానంగా బీజేపీని టార్గెట్ చేశారు. అంటే గ్రేటర్లో గట్టి పోటీ బీజేపీతోనే ఉంది అని డిసైడ్ అయినట్టేనా? ప్రధానంగా ఎక్కువగా బీజేపీని ఎందుకు మాట్లాడినట్టు? అంటే డిసైడ్ కావాల్సింది మనం కాదండి సతీష్ గారు, డిసైడ్ కావాల్సింది ప్రజలు. అయితే ఎందుకంటే ఇక్కడ జరుగుతున్నటువంటి చర్చ మనం కానివ్వండి, మీడియా కానివ్వండి, మత విద్వేషాలు రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం, ఎమోషన్స్ ద్వారా ఓట్లు తీసుకోవాలనేటువంటి ప్రయత్నం జరుగుతున్నటువంటి క్రమంలో దాన్ని ఎండగట్టి ప్రజలకు వాస్తవాలు చెప్పాల్సినటువంటి అవసరం మాకుంది. కాబట్టి అల్టిమేట్గా వాళ్ళ గురించి మాట్లాడాల్సి వస్తుంది. కానీ 100% 100 సీట్లు గెలిచి మళ్ళీ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకునేది టీఆర్ఎస్ పార్టీని. ప్రజలకు కూడా స్పష్టత ఉన్నది. 6 సంవత్సరాలుగా జరిగినటువంటి అభివృద్ధి కావచ్చు, శాంతి భద్రతలు కావచ్చు, ఇక్కడికి వస్తున్నటువంటి పెట్టుబడుల విషయంలో కావచ్చు, ఈ రాష్ట్రంలో సుస్థిర పాలన ఉండడం ద్వారా మాత్రమే ఇవన్నీ సాధ్యమైతే. హైదరాబాద్ బాగుంటేనే తెలంగాణ బాగుంటుంది అనేటువంటి అంశం పట్ల ప్రజలకు అవగాహన ఉంది. కాబట్టి మళ్ళీ గ్రేటర్ పీఠాన్ని టీఆర్ఎస్ పార్టీకే అవకాశం ఇస్తారు ప్రజలు అనేటువంటి విషయంలో మాకు కూడా స్పష్టత ఉందని చెప్పేసి మేము ఆశిస్తూ ఉన్నాం. ఎందుకంటే జరుగుతున్నటువంటి అన్ని పరిణామాలు గమనిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ గతంలో 2016 కంటే పూర్వం ఉన్నటువంటి హైదరాబాద్ ఏంది, 2016 తర్వాత జరిగినటువంటి అభివృద్ధిలో భాగంగా హైదరాబాద్ కనిపిస్తున్నటువంటి మార్పు ఏందనేది కళ్ళ ముందర కనిపిస్తుంది. అది స్కైవేలు కానివ్వండి, అండర్ పాస్లు కానివ్వండి, రోడ్ల విషయంలో కానివ్వండి, ఏ విషయం తీసుకున్నా, నీళ్ళ విషయంలో కానివ్వండి, ఏ విషయం తీసుకున్నా స్పష్టమైనటువంటి తేడా కనిపిస్తుంది. మామూలు మార్పు కాదు, స్పష్టమైనటువంటి తేడా కనిపిస్తుంది. కాబట్టి ప్రజలు ఈరోజు స్పష్టమైనటువంటి అవగాహనతోని మళ్ళీ టీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారు. అది మేము తిరుగుతున్న క్రమంలో కూడా ప్రజల దగ్గర కనిపిస్తున్నటువంటి విషయాన్ని కూడా మీ దృష్టికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం. నిన్ననే మా యువ నాయకులు కేటీఆర్ గారు కూడా ప్రచారాన్ని ప్రారంభించారు. కాబట్టి ఆ క్రమంలో మొదలైనటువంటి ప్రభంజనాన్ని తెలిసేటువంటి క్రమంలో ఎక్కడైతే పొరపాటు చేస్తూ ఒక అబద్ధాన్ని పదే పదే ప్రచారం చేయడం ద్వారా లబ్ధి పొందొచ్చినటువంటి ఆశించేటువంటి ప్రయత్నం బీజేపీ చేస్తుందో దాన్ని తిప్పికొట్టే ప్రయత్నం 100% మేము చేయాలి. కాబట్టి మీకు అట్లా కనిపించుండవచ్చు. అంటే కిషోర్ గారు, ఈరోజు హైదరాబాద్కు సంబంధించి టీఆర్ఎస్ ఏం చేసిందో గత 6 నెలల్లో అన్న అంశం సంబంధించి బీజేపీ ఒక ఛార్జ్షీట్ రిలీజ్ చేయబోతోంది. అందులో కేంద్రం ఎంత ఇచ్చింది, రాష్ట్ర ప్రభుత్వం ఎంత చేసిందన్న విషయాలు కూడా పొందుపరుస్తామని పార్టీ నేతలు అంటున్నారు. రూపాయి కూడా ఇవ్వలేదు కేంద్ర ప్రభుత్వం. సింగిల్ ఎన్పీ కూడా ఇవ్వలేదు. 67,000 కోట్ల రూపాయలతో ఈ 5 సంవత్సరాల కాలంలో ఎలాంటి అభివృద్ధి చేసినాం, ఏ కార్యక్రమానికి ఎంత పెట్టామని చెప్పేసి మన కేటీఆర్ గారు చాలా స్పష్టంగా ప్రెస్ మీట్ పెట్టి మంచిగా విడుదల చేసి చెప్పిండు. రోడ్లకు ఎంత పెట్టాము, టాయిలెట్లకు ఎంత పెట్టినాము, పారిశుద్ధ్యానికి ఎంత పెట్టినాము, మెట్రోకి ఎంత పెట్టినాము, ఎవ్రీథింగ్ దాంట్లో పొందుపరుస్తూ, స్కైవేలకు ఎంత పెట్టినాము, హైవేలకు ఎంత పెట్టినాము, అండర్ పాస్లకు ఎంత పెట్టినాము, అన్నింటినీ పొందుపరుస్తూ చాలా స్పష్టంగా 67,000 కోట్ల రూపాయలతో ఈ 5 సంవత్సరాల కాలం అభివృద్ధికి ముందుకు సాగించడం అనేటువంటి ప్రయత్నాన్ని కేటీఆర్ గారు చాలా స్పష్టంగా చెప్పారు. దాంతో పాటుగా ఉన్నటువంటి అభివృద్ధితో పాటుగా ఇంకా ఏం చేయబోతామనేటువంటి విషయం మీద కూడా మాకు స్పష్టత ఉన్నది. కాబట్టి ప్రజలకు సమస్య వచ్చినప్పుడు, వరదలు వచ్చినప్పుడు చేయలేదు సాయం అనేటువంటి ముందర పెడతారు. వాస్తవానికి వరదలు వచ్చినటువంటి సందర్భం 100 సంవత్సరాల చరిత్రలో 30 సెంటీమీటర్లకు సంబంధించినటువంటి వర్షపాతం నమోదైంది. మీకు తెలుసు. 2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైతేనే తట్టుకునేటువంటి పరిస్థితి మనకు ఉన్నటువంటి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఎప్పుడో మోక్షగుండం విశ్వేశ్వరయ్య 1911లో డిజైన్ చేసినటువంటి డిజైన్ మాత్రమే ఉండే. దాని తర్వాత 5 సెంటీమీటర్ల వర్షం వస్తేనే ఆగమాగం అయ్యేటువంటి పరిస్థితి. అయినా వచ్చినటువంటి విపత్తును ఎదుర్కోవాల్సినటువంటి సందర్భము అది ప్రభుత్వానికి కానివ్వండి, నాయకులుగా మనకు ఉంటుంది. కాబట్టి కేటీఆర్ గారే స్వయాన అన్ని వార్డులలో పర్యటించి ఉన్నటువంటి ఇబ్బందిని అర్థం చేసుకొని వాళ్ళకి ఏ విధమైనటువంటి సహాయం చేయొచ్చో, దాన్ని ఎట్లా అధిగమించవచ్చు అన్ని ప్రయత్నాలు చేశారు. ఆ క్రమంలో సరే 10,000 రూపాయలు కుటుంబాలకు ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాం. దానికి సంబంధించినటువంటి గందరగోళం మీకు తెలుసు. ఆపమనడం, మనం వద్దనడం అదేటువంటి జరిగింది. ఆపిరు ఎన్నికల తర్వాత దాన్ని మళ్ళీ కంటిన్యూ చేస్తారు. అంటే వాళ్ళు చెప్పేటువంటిది ఏం చేసినాము, ఏం చేయలేదు,
ప్రభుత్వం నుంచి ఇంత చేసినాము లేకపోతే కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు ఇచ్చినామని చెప్పి కిషన్ రెడ్డి గారు మాట్లాడారు, మిగతా వాళ్ళు కూడా మాట్లాడారు, నేను కూడా చూసిన. కానీ వాళ్ళు ఇచ్చినటువంటి ఫండ్ ఏది కూడా నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫండ్కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి బడ్జెట్లోకి వెళ్ళి ప్రతిసారి కొంత ఫండ్ తీసి మనం పక్కకు పెడతాం కేంద్రానికి. అది కంపల్సరీ పెట్టాలి. దాంట్లో నుంచి మాత్రమే లాక్డౌన్ సందర్భంలో ప్రకటించినటువంటి 120 కోట్లు, దాంట్లో నుంచి మాత్రమే 50 కోట్లు ప్రకటించి మేము 200 కోట్లు ఇచ్చినాం, మేము 200 కోట్లు ఇచ్చినాం, వాళ్ళు ఇచ్చింది కాదండి. మన ఫండ్నే మనం కేంద్ర ప్రభుత్వానికి పక్కకు పెట్టాలి. ప్రతి రాష్ట్రం పక్కకు పెడుతుంది. ఆ ఫండ్నే మనకి ఇచ్చేసి మేము ఇచ్చామని చెప్పి 200 కోట్లు 67,000 కోట్లతో అభివృద్ధి చేస్తే నిజంగా మీరు ఇచ్చిన మాట వాస్తవం అయితే, మీరు చెప్పేటువంటి అబద్ధ ప్రచారం వాస్తవం అయితే, బీజేపీ ప్రభుత్వం ఏలుబడిలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో మీరు ఎందుకు ఇంప్లిమెంట్ చేస్తారు? ఓకే, సింపుల్ ప్రశ్న. ఓకే, ఖచ్చితంగా అది కూడా అడుగుదాం. రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఛార్జ్ షీట్ విడుదల చేయబోతున్నామని ఒక ప్రకటన చేశారు కదా, ఛార్జ్ షీట్లో ఏం చెప్తారు? ప్రధానంగా టీఆర్ఎస్కు మీకు జరుగుతున్న చర్చ, అటు రాష్ట్ర ప్రభుత్వం సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం పన్నుల రూపంలో ఇస్తున్న మొత్తంలో అటు జిఎస్టీ పరంగా కానీ మిగతా నిధుల పరంగా కానీ ప్రొపోర్షనేట్గా రావాల్సినవి కూడా ఇవ్వడం లేదు కేంద్రం అనేది టీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణ. అలాగే మీరు ఇళ్ల నిర్మాణం నుంచి ప్రతి అంశంలో కేంద్ర సాయంతోనే చేశారని మీరు చెప్తున్నారు. ఛార్జ్ షీట్లో చాలా స్పష్టంగా కేంద్రం ఎంత ఇచ్చింది, రాష్ట్రం ఎంత పెట్టింది అన్నది ఏమైనా వివరిస్తారా? ఇప్పుడు ఈరోజు ప్రజల యొక్క ఛార్జ్ షీట్ రిలీజ్ చేయబోతున్నాం మేము. ప్రజలు ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన చేసే యొక్క ఆరోపణలకు రూపం ఇవ్వబోతున్నాం. తర్వాత ఒక 2 రోజుల తర్వాత మా మేనిఫెస్టో వస్తుంది. మేనిఫెస్టో సందర్భంగా మీరు చెప్పినవన్నీ కూడా విడుదల చేస్తాము. ముందుగా ఈ ప్రభుత్వం ఏం చెప్పింది, ఏం చేయలేదు. ఈ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్లు ఇస్తానన్నది, లక్షలాది మందికి ఇస్తానన్నది, కొన్ని వందల మందికి ఇచ్చి మిగతా అట్లా నుమాష్లో పెట్టింది. ఎందుకంటే అవి ఇస్తే వాళ్ళ డొల్లతనం తేలిపోతుందని. తర్వాత అదే విధంగా ఇవాళ ఉద్యోగాలు ఇస్తా అన్నది ఇవ్వలేదు, నిరుద్యోగ భృతి ఇస్తా అన్నది ఇవ్వలేదు, విశ్వనగరం చేస్తానన్నది సముద్రం చేసేసింది. ఈరోజు 10,000 అన్నది, 10,000ల్లో సగం టీఆర్ఎస్ నాయకుల జేబులలో పోయినాయి, సగం అటు పోయినాయి. ఇంకా మిగతా లక్షలాది మంది దరఖాస్తు చేసుకుంటున్న సమయంలో అబద్ధాలాడి బంద్ చేసింది. భారతీయ జనతా పార్టీ మీద నెట్టే ప్రయత్నం చేసింది. కానీ అది బూమరాంగ్ అయిపోయింది. ప్రజలకు అర్థమైపోయింది ఈ ప్రభుత్వం యొక్క ఇది. ఇప్పుడు వాళ్ళు గల్లీ పార్టీ కావాలన్నా ఢిల్లీ పార్టీ కావాలని అంటున్నారు. కానీ గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఉండే పార్టీ కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. నీ యొక్క గల్లీ పార్టీలో నువ్వు చేసే పనులు గలీజ్ పనుల గురించి ప్రజలకు అర్థమైంది కాబట్టి గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఉండే ఒక పార్టీ కావాలని వాళ్ళు కోరుకుంటున్నారు. వాళ్ళు కలలు కంటున్నారు 100 అనేది. నేను ఇది మీరు మళ్ళీ మనం కలుస్తాం చూడండి. టీఆర్ఎస్ 5-10 సీట్లకు పరిమితమైన ఆశ్చర్యపడవలసిన విషయం లేదు. అంతటి యొక్క ప్రభంజనం భారతీయ జనతా పార్టీని వీస్తున్నది. వాళ్ళు కేవలం ఎక్స్ అఫిషియో మెంబర్స్ తోని గెలవాలనే ఉద్దేశంతో ఎంతమంది ఎక్స్ అఫిషియోస్ ఉన్నారు వీళ్లకు మజ్లిస్ పార్టీకి అనేది అది బయటికి తీసుకొచ్చిండ్రు. ఎందుకంటే వాళ్ళకి ఫుల్ మెజారిటీ రాదు కాబట్టి ప్రజల ముందు అది పెట్టి ఎట్లయినా మేయర్ పీఠం మాకు వస్తుందని. కానీ 99 సీట్లు బీజేపీకి వస్తే మేయర్ పీఠం వస్తుంది. ఇవాళ 99 సీట్లు భారతీయ జనతా పార్టీకి వచ్చినా ఆశ్చర్యపడవలసిన విషయం లేదు. ఈ రోజు వాళ్ళు మతాన్ని రేపుతున్నారు. అరే భాగ్యనగరంలో భాగ్యలక్ష్మి టెంపుల్ అనేది ఒక ప్రధానమైన యొక్క టెంపుల్. అంటే హైదరాబాద్ లో చిచ్చుకు కుట్ర పన్నారు. భాగ్యలక్ష్మి టెంపుల్ ఎపిసోడ్ అంతా విద్వేషాలు రెచ్చగొట్టడానికి. ఇది నిన్న కేటీఆర్ పదే రోడ్ షోలో బీజేపీని ఉద్దేశించి చేసిన వ్యాఖ్య. ఇప్పుడు సతీష్ గారు అంటే కేసీఆర్ గారు టెంపుల్ పోతేనో విద్వేషం రెచ్చగొట్టినట్టు కాదు, కేటీఆర్ గారు మస్జిద్ పోతే విద్వేషం రెచ్చగొట్టినట్టు కాదు, భారతీయ జనతా పార్టీ భాగ్యలక్ష్మి టెంపుల్ పోతే విద్వేషాన్ని రెచ్చగొట్టినట్ట. అది భారతదేశంలో లేదా? అది హైదరాబాద్ లో లేదా? అదేమన్నా ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ లో ఉన్నదా? ఎందుకంత మాట్లాడినప్పుడు నేను మాట్లాడలేదు. ఇప్పుడు నేను ఒకటే చెప్తున్నా, అంటే రేవంత్ రెడ్డి గారు రాజకీయం చేయాలనుకున్నారు కాబట్టి ఇంకా ముఖ్యమంత్రి రావాలని సవాల్ చేస్తున్న ఆరోపణ. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ, కేటీఆర్ మాట్లాడుతూ, మీ జగదీశ్వర్ రెడ్డి మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడే లేఖ రాసిందన్నారు. ఎలక్షన్ కమిషన్ చెప్పింది అలాంటి లేఖ మాకు అందలేదని. బీజేపీ లేఖ రాస్తే ఆగిపోయిన కవిత మాట్లాడుతుంది. ఎందుకంటే అబద్ధాల పుట్ట. అది మామూలు కుటుంబం అనుకున్నాం, ఇప్పుడు అబద్ధాల కుటుంబం అయిపోయింది. అది అబద్ధాలు ప్రచారం చేసే ఒక కుటుంబంగా మారిపోయింది. కానీ నేను ఒక్కటే చెప్పేది, ఇప్పుడు ఎవరు మజ్లిస్ ను నెత్తి మీద ఎత్తుకొని తిరిగేది? ఎన్నికల యొక్క ఇదిగా అనగానే ఆయన అసదుద్దీన్ పిలిచి ప్రగతి భవన్ మాట్లాడుతున్నది ఎవరు?
మిత్రపక్షం అని ప్రకటించిండా లేదా కేసీఆర్ పోయిన ఎన్నికలలో ఎవరు మాట్లాడారన్నా? ఎందుకు మాట్లాడారు? ఈ అబద్ధ ప్రచారాలు బంద్ చేయరన్నా? సతీష్ గారు మరి రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారు కాశ్మీర్ లో పీడీపీతో పొత్తు పెట్టుకొని 3 సంవత్సరాలు ఎవరండి ప్రభుత్వంలో వెలగబెట్టింది? మతాన్ని రెచ్చగొడుతున్నది వాళ్ళు. ఎవరు? మీరు కదా? ఓట్ల బ్యాంకుతో ఇన్ని రోజులు రాజ్యం మహబూబా ముక్తి పోయి అక్కడ ఉగ్రవాదుల ఫోటోలు పెట్టి దండేసి దండం పెడుతున్నారా? చట్టపట్టాలు వేసుకొని 3 సంవత్సరాలు అధికారంలో వెలగబెట్టింది మీరు కదా? ఓకే, ఇది నిలబొస్తున్నారు. హలో రేవంత్ రెడ్డి గారు ఓకే, అంటే మీరు మజ్లిస్ అంశాన్ని పదే పదే ప్రస్తావిస్తున్నారు. లేదా హైదరాబాద్ అభివృద్ధి కావాలా, అరాచకం కావాలన్న అంశాన్ని, శాంతి భద్రతల అంశాన్ని టీఆర్ఎస్ పదే పదే ప్రస్తావిస్తుంది. మజ్లిస్ పార్టీకి సంబంధించి మన కేటీఆర్ ఒక క్లారిటీ ఇచ్చారు. నేను మీకు అడుగుతున్నా, ఈ గ్రేటర్ ఎన్నికలు ఎవరి దారి వారిదే. మజ్లిస్ పోటీ చేస్తున్న స్థానాల్లో కూడా టీఆర్ఎస్ అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. 2016లో మజ్లిస్ పైన 5 సీట్లు టీఆర్ఎస్ గెలుచుకుంది. అది కేటీఆర్ ఇచ్చిన వివరణ. రెండవ స్థానంలో మజ్లిస్కే మేయర్పేట ఇవ్వబోతున్నారంటూ మీరు ఒక ప్రచారం చేస్తున్నారు. దానిపైన కూడా కేటీఆర్ ఒక వివరణ ఇచ్చారు. ఎవరైనా అత్యధిక స్థానాలు వచ్చిన పార్టీ మేయర్ పీఠం టీఆర్ఎస్దే. డిసెంబర్ 4న సాయంత్రం అవసరమైతే మేయర్ అభ్యర్థిని కూడా ప్రకటించేస్తామని ఆయన ఒక వివరణ ఇచ్చారు. ఇంకా మీకు అనుమానం? సతీష్ గారు ముంజేతి కంకణానికి అర్థం ఎలా అని పెద్దలు అన్నారు. అంత బహిరంగంగా కనిపిస్తుంటే మజ్లిస్ పార్టీని ఎత్తుకొని తిరుగుతూ ఉంటే ఇంకా మళ్ళీ మజ్లిస్ కు మేము వేరు వేరు అని డూప్ ఫైట్ చేస్తాం, ఆయన వేరు మేము వేరు అని మాట్లాడితే ఎట్లా అండి? అరే గత ఎన్నికలలో కేసీఆర్ మజ్లిస్ పార్టీ కిషోర్ గారు ప్రధానంగా ప్రచారంలో బీజేపీ లేవనెత్తున్న అంశం మజ్లిస్ సంబంధించి, మజ్లిస్ కు టీఆర్ఎస్ కు మధ్య గతంలో మాకు స్నేహితులనే ఫ్రెండ్లీ పార్టీనే ప్రకటించారు. గ్రేటర్లో కూడా అంతర్లీనంగా లోపాయకారికంగా 2 పార్టీల మధ్య కొంత సర్దుబాట్లు జరుగుతున్నాయి. టీఆర్ఎస్ బలంగా ఉన్న చోట నామమాత్రంగా మజ్లిస్ అభ్యర్థులను రంగంలో దించుతున్నారు. మజ్లిస్ పవర్ఫుల్ గా ఉన్న చోట నామమాత్రంగా టీఆర్ఎస్ అభ్యర్థులను రంగంలో దించుతున్నారు అనేది బీజేపీ చేస్తున్న ఆరోపణ. రేవంత్ రెడ్డి గారు కిషోర్ గారు వివరణిస్తున్నారు. ఒక్క నిమిషం కిషోర్ గారు మాట్లాడండి. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ఎవరు పెట్టాలో కూడా మొత్తం బీజేపీ మాట్లాడవనండి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఒక్క నిమిషం దయచేసి పోటీ చేసాం 2016లో. ఇప్పుడు కూడా 150 డివిజన్లో పోటీ చేస్తా ఉన్నాం. మజ్లిస్ గెలుస్తుందేమో అనుకున్నటువంటి 5 స్థానాలు 2016లో కైవసం చేసుకున్నాం. అదే 2016లో మజ్లిస్ గెలిచినటువంటి దగ్గర ప్రతి దగ్గర సెకండ్ స్థానంలో ఉన్నది టీఆర్ఎస్ పార్టీ. కనీసం అవగాహన లేకుండా మాట్లాడితే నేను ఏం చెప్పగలుగుతానండి? మీకు పొత్తు పెట్టుకొని మీరు కాశ్మీర్ లో పీడీపీతో పొత్తు పెట్టుకొని ఉగ్రవాదులకు దండేసినటువంటి మహబూబా ముక్తితో కాలు మీద కాలు వేసుకొని మోడీ కదా? ఎవరు దేశద్రోహులు అండి? కదా చదువురాంధ్రులకు చెప్పండి. రేవేంద్ర రెడ్డి గారు చదువురాంధ్రులకు చెప్పండి ముచ్చట్లు. ప్రజలందరూ అన్ని గమనిస్తారు. ఎంతసేపు మజ్లిస్ దేశభక్తి దగ్గరికి ఎందుకు పోయినటువంటి అంశం పట్ల ఏంటంటే దేనికి వేరు? నేను లెటర్ రాయలేదు, నేను ఫోర్జరీ చేసిన సంతకాలను ఫోర్జరీ చేస్తే ఎక్కడికి పోవాలండి? భారతదేశంలో ఈ భారతదేశంలో ఉన్నటువంటి ఇండియన్ పీనల్ కోడ్ మీద నీకు నమ్మకం లేదా? భారతదేశ చట్టం మీద నీకు నమ్మకం లేదా? పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ చేయలేదు ఈ రోజు వరకు మేము అడుగుతున్నాం. ఆపింది నువ్వు కాదా? నువ్వు అధికారికంగా ఉత్తరం రాసి ఇచ్చేటువంటి బెనిఫిట్ నాపి ప్రజల పొట్టగొట్టి బయటికి మాత్రం డాంబికం ప్రదర్శించి రేపు వచ్చేదానికి 25 ఇస్తాం మేము ఆపలేదు అని చెప్పి చేతులు దుప్పుకుని ఈ అబద్ధ ప్రచారాలు ఎందుకండి? ఈ రోజు బొమ్మనండి మీ అధ్యక్షుడు తీసుకుపోయి కేసు పెట్టమనండి. ఫోర్జరీ ఎవరు చేసినా బయట పెట్టరు కదా పోలీస్ యంత్రాంగం. అది వదిలిపెట్టి తిట్లు పెడతాం. గాదర్ కిషోర్ గారు వరద సాయం ఆపేయమని లెటర్ రాయలేదు, తన సంతకాన్ని ఫోర్జరీ చేశారు. ఎన్నికల సంఘం కూడా ఎవరో ఒక ప్రతిపక్షాలు లేఖ రాశాయని చెప్పలేదు. ఇది నిన్న సాయంత్రం కూడా బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఇస్తున్న వివరణ. ఒక ఫోర్జరీ లేఖను పట్టుకొని ముఖ్యమంత్రి నుంచి నేతలందరూ అబద్ధాలు మాట్లాడుతున్నారు అనేది పిల్లగాడు కనుక ఫేస్బుక్ లో ఏదైనా పోస్ట్ పెడితే వాడిని వెంటనే అరెస్ట్ చేస్తారు. వాడు దుబాయ్ లో ఉన్నా కూడా వాడిని అరెస్ట్ చేస్తారు. ఇవాళ ఒక రాష్ట్ర అధ్యక్షుడు పార్లమెంట్ సభ్యుడు ఈ రోజు ఒక ఫిర్యాదు ఇస్తే ఎఫ్ఐఆర్ అయింది. మాట్లాడు ఒక మినిమం అవగాహన ఉండదండి వీళ్ళకి. వీర సావర్కర్ వారసులము, సర్దార్ వల్లభాయ్ పటేల్ వారసులము, శివాజీ వారసులము, అంబేద్కర్ వారసులము. ఏం సంబంధం అండి వీళ్ళకి? నాకు అర్థం కాదు. వీర సావర్కర్ స్వతంత్ర ఉద్యమం వద్దని చెప్పినోడు,
వీర సావర్కర్ వద్దని చెప్పినంటే మీరు ఈరోజు తెలంగాణ స్వాతంత్రం వద్దని కానీ ఈ స్వచ్ఛ వారితో హైదరాబాద్ బతుకుదని కోరుకుంటారా మీరు? ఆయన వారసని చెప్పుకుంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఉప ప్రధానిగా పనిచేసిండు. జవహర్లాల్ నెహ్రూ కంటే 17 సంవత్సరాలు పెద్దోడు. అయినా సరే చిన్న ఆయనకు అవకాశం వచ్చి ఆయన కింద ఉండి మంచిగా పనిచేసి హోంమంత్రిగా వీళ్ళు నడిపేటువంటి ఆర్ఎస్ఎస్ సంస్థ నిషేధించింది సర్దార్ వల్లభాయ్ పటేల్. వీళ్ళకి సర్దార్ వల్లభాయ్ పటేల్ వారసం ఏమని చెప్పుకుంటారు? నిషేధిస్తావా మరి ప్రేమేందర్ రెడ్డి గారు మీరు ఆర్ఎస్ఎస్ ని? సంబంధం ఉందా? అంబేద్కర్ గారు వారసు అవుతారా మీరు? సాధ్యం అవుతుందా అది? అంబేద్కర్ గారు చెప్పినటువంటి చట్టం మీదనే రాజ్యాంగం మీద గౌరవం లేదు, ఉత్తగానే మాట్లాడతారు. వాళ్ళ దేశ ద్రోహులు మేమే మొత్తం నడిపిస్తామని చెప్పేసి అంబేద్కర్ రాసిన రాజ్యాంగం పైన కలిసి వస్తాం ఇంట్లో పోయి పాకిస్తాన్ లో మోడీ గారు మార్గదర్శనంలో ప్రారంభమైన భారతీయ జనతా పార్టీ ఈ రోజు ప్రజాస్వామ్యం కోసం మాట్లాడడం అనేది గాదర్ కిషోర్ గారు అడుగుతుంది. ఖచ్చితంగా మీ సమాధానం తీసుకునే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు స్మాల్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత గ్రేటర్కి సంబంధించి ప్రధానంగా ఇక్కడ జరుగుతున్న చర్చ అంటే అభివృద్ధి పైన అటు టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ సవాళ్ళు ప్రతి సవాళ్ళు మాటల యుద్ధం కొనసాగుతున్నా ఎక్కువగా శాంతి భద్రతల అంశాన్నే అటు రెండు పార్టీలు ప్రధానంగా ప్రస్తావిస్తున్నాయి. ఇంకా 8 రోజులు మాత్రమే ప్రచారం ఉన్న నేపథ్యంలో నిన్న కేటీఆర్ కూడా రోడ్ షోల్లో ప్రధానంగా అభివృద్ధి కావాలా అరాచకం కావాలా తేల్చుకోండి అంటూ పిలుపునిచ్చిన నేపథ్యం కనిపిస్తోంది. శాంతి భద్రతల సమస్య మేము ఎక్కడ ఇది చేయట్లేదు, మజ్లిస్కు కొంత అవకాశం కల్పించి డివిజన్ పాలిటిక్స్కు టీఆర్ఎస్ తెరలేపింది అనేది బండి సంజయ్ ప్రధానంగా ప్రశ్న. ప్రేమేందర్ రెడ్డి గారు, ఈరోజు మీరు రిలీజ్ చేస్తున్న పీపుల్స్ ఛార్జ్ షీట్కి సంబంధించి మీ కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ హైదరాబాద్ వస్తున్నారు. ప్రధానంగా ఇక్కడ నేను ఇందాక అన్నట్టుగా శాంతి భద్రతల అంశం 1, 2 హైదరాబాద్ అభివృద్ధి, 3 కేంద్రం ఇచ్చిన నిధులు రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ అభివృద్ధికి చేసింది. ఈ 3 అంశాల చుట్టూగా ప్రధానంగా ప్రచారం నడుస్తుంది. మిగతావి వ్యక్తిగతంగా కొన్ని ఒకరిపై ఒకరు మాట్లాడుకుంటూ ఇవన్నీ ఎప్పుడు జరిగేవే. ఈరోజు మీ కేంద్ర మంత్రి నేరుగా వస్తున్నారు, ఆయన రిలీజ్ చేస్తున్నారు కాబట్టి కేంద్ర సాయం రాష్ట్ర సాయం కేంద్రం ఎంతవరకు నిధులు ఇచ్చింది అన్న అంశాన్ని వివరించే ప్రయత్నం ఏమైనా చేస్తారని నేను ఇందాక కూడా మీకు అడిగాను. రెండోది, ₹1 కూడా ఇవ్వలేదు. గత 6 ఏళ్లలో దాదాపు 67,000 కోట్ల అభివృద్ధి మేము చేశామంటే కొన్ని వివరాలు గణాంకాలు లెక్కలతో సహా మనం కేటీఆర్ వివరించే ప్రయత్నం చేశారు. మీరు కేంద్రం ఇంత చేసిందని మీరెందుకు స్పష్టంగా చెప్పలేకపోతున్నారన్న ప్రశ్నకు సమాధానం ఉందా? అసలు ఇప్పుడు హరితహారం పైసలు భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వాన్ని, తర్వాత స్వచ్ఛ భారత్ పైసలు కేంద్ర ప్రభుత్వాన్ని, పార్కులన్నీ కేంద్ర ప్రభుత్వాన్ని, ఏవైతే నేషనల్ హైవేస్ ఇప్పుడు నంబర్ యొక్క ఫ్లైఓవర్స్ కానీ లేకపోతే ఎక్కడ ఫ్లైఓవర్స్ కట్టినా కూడా అవి కేంద్ర ప్రభుత్వాన్ని, తర్వాత ఇండ్లకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. అసలు ఈ కేంద్ర ప్రభుత్వం కనీసం గాలి నాణ్యత గురించి కూడా 112 కోట్ల రూపాయలు మొన్న విడుదల చేసింది. కొన్ని వేల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. 14th ఫైనాన్స్ 15th ఫైనాన్స్ నుంచి ఇక్కడ కానీ లేకపోతే స్మార్ట్ సిటీ కింద కానీ లేకపోతే మిగతా గ్రామ పంచాయతీలు కానీ మున్సిపాలిటీలకు కానీ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. అవి సరిగా ఖర్చు పెట్టకుండా సగం వీళ్ళ జేబులలో వేసుకుంటుందని మేము చెప్తుంటే ఇవాళ ప్రజలు అదే కదా ఆలోచించేది. మొన్న వరదలలో కూడా నేను అదే అడుగుతున్న వాటిపైన లెక్కలతో సహా ప్రకాష్ జవదేకర్ ఏమైనా వివరణ ఇస్తారా? నేరుగా కేంద్ర మంత్రి వస్తున్నారు కాబట్టి నేను ఒకటే చెప్తున్నా. ఇంతకుముందు వారు అన్నారు కదా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని. ఆ బిఆర్ అంబేద్కర్ ను అవమానపరిచిన యొక్క కాంగ్రెస్ పార్టీతోనే అంటగాగిన వాళ్ళు వీళ్ళు, వాళ్ళతో కలిసి ప్రభుత్వంలో ఉన్న వీళ్ళు. ఇవాళ అంబేద్కర్ గురించి మాట్లాడే యొక్క నైతిక హక్కు టీఆర్ఎస్ కి ఎక్కడదండి? వాళ్ళ అధ్యక్షుడిని ఒక బీసీనో ఎస్సీనో చేయమని అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తెలంగాణ తెచ్చినటువంటి ఏకైక ముఖ్యమంత్రి భారతదేశంలో కేసీఆర్ గారు మాత్రమే. మీకు బట్టి గాలి మాటలు మాట్లాడుతూ మాట్లాడలేదండి. నిజంగా ఇద్దరు ఎంపీలు పార్లమెంట్ సాక్షిగా ఏం మాట్లాడారు? మహాత్మా గాంధీ విగ్రహాలను తొలగించాలి, గాడ్సే విగ్రహాలను పెట్టాలని మాట్లాడారు. ప్రధానమంత్రి క్షమాపణ చెప్పిన పార్లమెంట్ లో దేశ ద్రోహులు మీరైతే మాట్లాడేది అంబేద్కర్ గురించి. చేయండి చూద్దామంటున్నా నేను. ఇవి ఎందుకు ఊరికే భారతీయ జనతా పార్టీ మీద మీరు మాట్లాడే ముందు మీరు ఆలోచించుకోండి. మీది ఒక ఫ్యామిలీ పార్టీ సామాజిక న్యాయం చేయగలుగుతుందా? చేస్తుందా? అవుతుందా? ఇవాళ అభివృద్ధి చేసినా మేమే, ఇవాళ ఏదైతే సామాజిక న్యాయాన్ని ఇచ్చినా కూడా భారతీయ జనతా పార్టీ. అందుకోసమే ప్రజలు ఈ గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఉన్న యొక్క భారతీయ జనతా పార్టీ కావాలని కోరుకుంటున్నారు. హరితహారం నుంచి నేషనల్ హైవేస్ ఫ్లైఓవర్లు ప్రతిదీ కేంద్రం నుంచి వస్తున్న నిధులే. సగం అభివృద్ధి కేంద్రం నుంచి ఇచ్చిన నిధులతోనే టీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది. సేమ్ ఇదే అబద్ధపు ప్రచారం. చెప్పండి, ఇదే అబద్ధ ప్రచారం చేసే అటువంటి రేవంత్ రెడ్డి గారు లెట్ హిమ్ స్పీక్ ప్లీజ్. అబద్ధ ప్రచారం చేసుకోవడంలో ప్లీజ్ లెట్ హిమ్ స్పీక్. ఒక్క నిమిషం రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తారో ఇప్పటి వరకు చెప్పారు. ఒకటి, ఎస్
2,72,000 కోట్లు 6 సంవత్సరాల్లో తెలంగాణ నుంచి అసలు కేంద్ర అమెజాన్ ప్రభుత్వానికి యొక్క చెల్లించబడినటువంటి పన్నులు అమెజాన్ వీళ్ళ గొప్పతనం మనకు చెప్తున్నారు. కావాల్సినటువంటి ఆ నరేంద్ర మోడీ యొక్క విధానాల 1,40,000 కోట్లు సగం కంటే తక్కువ ఓకే. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని పోషిస్తుంది. మేము నిన్ను పోషిస్తున్నాం, ప్రేమేందర్ రెడ్డి గారు నీ ప్రభుత్వాన్ని పోషిస్తున్నాం. నువ్వు మాకు భిక్ష ఇయ్యలే, గుర్తుపెట్టుకోండి దయచేసి. తెలియకపోతే తెలుసుకోండి, గణాంకాల పట్ల అవగాహన లేకపోతే తెలుసుకోండి. నువ్వు మొత్తం జోబులు నింపుతున్నావంట, మా వాళ్ళంటే మొత్తం జోబులు నింపుకుంటారు. ఆయన మొత్తం పైకి తీసుకొచ్చి నింపుకుంటారు. కాగుంటది, ఆల్టింగ్ ఉంటది, కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కనీసం లెక్కలు ఉంటాయటువంటి సంస్కారం లేదు నీకు. పడగొట్టేటువంటి ప్రయత్నం చేస్తలేవా నువ్వు? నువ్వు కూడా మేము తప్పు లెక్క నువ్వు కూడా మోసాలు చేస్తే, నువ్వు కూడా మేము స్కామ్లు చేస్తే దయచేసి మాట్లాడుతున్న ప్రేమేందర్ రెడ్డి గారు మాకు కూడా తెలివి ఉన్నది, ప్రజలు కూడా అవగాహనకు వచ్చారు. ఇంతకుముందు లెక్క లేరు ప్రజలందరూ. అందులో హైదరాబాద్ ప్రజలు, తెలంగాణ ప్రజలు మొదటి నుంచి తెలంగాణ సాయుధ పోరాటం చేసి ప్రపంచానికే ఉద్యమాలకు దిక్సూచిగా నిలబడ్డటువంటి సంస్కృతి ఉన్నటువంటి ప్రజలు కల్లబొల్లి మాటలు, మోసం మాటలు. ప్రేమేందర్ రెడ్డి గారు 2,000 కోట్లు 6 సంవత్సరాల్లో మేము ఇచ్చినాము. 1,40,000 కోట్లు నువ్వు ఇచ్చినావు రిటర్న్. నేను చెప్పిన అబద్ధమా చెప్పు? నువ్వు ఇచ్చినా నేను ఇచ్చినట్టు నువ్వు మాకు ఇక బాకీ ఉండవు. గుజరాత్ వరద సాయం చేస్తావు. ప్రేమేందర్ రెడ్డి గారు కిషోర్ గారు ఒక్క నిమిషం. కిషోర్ గారు ఒక్క నిమిషం. కనిపిస్తలేనామండి? కిషోర్ గారు కనపడతలేవా? హైవేలు కనపడతలేవా? ఫ్లైఓవర్లు కనపడతలేవా? రైట్ ఒక్క నిమిషం. ప్రేమేందర్ రెడ్డి గారు నువ్వు చేసినావా? ప్రేమేందర్ రెడ్డి గారు ఓకే ప్రభుత్వం డబ్బులే. ఒక్క నిమిషం. కేంద్రం, రాష్ట్రం ఓకే, ఫెడరల్ స్ఫూర్తి, ఇవన్నీ చాలా ఇష్యూస్ ఉన్నాయి దీని చుట్టూ. ఒక్క నిమిషం ప్రేమేందర్ రెడ్డి గారు, నిన్న కేంద్ర హోంమంత్రి, ఒక్క నిమిషం, నిన్న కేంద్ర హోంమంత్రి మీ పార్టీ అగ్రనేత అమిత్ షా నేను తమిళనాడులో చేసిన ఒక ప్రకటన మీకు చదివి వినిపిస్తున్నాను. తమిళనాడుకు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ఆర్థిక సాయం, అందజేస్తున్న పథకాలు కేంద్ర సాయంగా ఉదారంగా ఇస్తున్నవి కావు. అవి ఒక రాష్ట్రంగా తమిళనాడుకు ఉన్న హక్కుల ప్రకారం లభిస్తున్నాయని నిన్న అమిత్ షా చేసిన ప్రకటన. పూర్తి ఆయన వర్డింగ్ కూడా మీకు మాట్లాడుతున్న తెలుగులో. పూర్తి వినమ్రతతో నేను ఈ విషయం చెబుతున్నా, కేంద్ర ప్రభుత్వం ద్వారా తమిళనాడుకు లభిస్తున్న నిధులు, పథకాలు ఏదో సాయం చేయడంలో భాగంగా ఇస్తున్నవి కాదు, అది తమిళనాడుకు హక్కుగా లభిస్తున్నవి అని. సేమ్ అదే తీరి తెలంగాణ కూడా అప్లై అవుతుంది కదా, అదే తీరి తెలంగాణ కూడా అప్లై అవుతుంది కదా. అంటే తెలంగాణకు వచ్చినప్పుడు కేంద్రం నిధులు ఇచ్చింది, కేంద్ర నిధులతో పథకాలు చేస్తున్నామని మీరు చెప్తున్నప్పుడు అది తెలంగాణ ప్రభుత్వం హక్కు కాదా? లేదంటే ఆంధ్రప్రదేశ్కో, మహారాష్ట్రకో, మీరు అధికారులను గుజరాత్కో కేంద్రం నిధులు ఇస్తే కొన్ని రాష్ట్ర పరంగా రావాల్సినవి లేవా? ఇప్పుడు ఒక్కటండి, నిన్న చేసిన ప్రకటనకి ఏం చెప్తారు? సేమ్ అది తెలంగాణకు అప్లై కాదు. సతీష్ గారు, ప్రేమేందర్ రెడ్డి గారు, ప్రజల డబ్బులే ఇస్తున్నాము, తెలంగాణకు హక్కుగా వచ్చే ఇస్తున్నాము. మరి వాళ్ళు ఏమన్నా ఫామ్ హౌస్ లో ప్రింట్ చేసి ఇస్తున్నారా అంటున్నా? వాళ్ళు ఇచ్చే పైసలు ఏమన్నా ఫామ్ హౌస్ లో ప్రింట్ చేసి, లేకపోతే ప్రగతి భవన్ లో ప్రింట్ చేసి ఇస్తున్నారా? అంటే గ్రామాలకు ఇచ్చేటి గానీ, లేకపోతే రోడ్డు వచ్చేటి గానీ ప్రజల పట్ల ఏం మాట్లాడుతున్నారండి వాళ్ళు? నేను అనేది ప్రజల పైసలను సరి అయిన విధంగా అవసరం ఉన్న చోట వినియోగించడం అనేది ప్రభుత్వ బాధ్యత. మేమిచ్చేటి నేరుగా ప్రజల దగ్గర, మీరిచ్చేటి మీ నాయకుల యొక్క జేబుల్లోకి చేస్తున్నాయని ప్రజలు అంటున్నారు. మిమ్మల్ని ఇంటికి సాగనంపాలని ప్రజలు నిర్ణయించిండు. అరే నువ్వే కదా రిపోర్ట్ తయారు చేసింది. ప్రేమేందర్ రెడ్డి గారు మీరు అంటున్నారు కదా తెలంగాణకు హక్కు ప్రకారంగా రావాల్సిన నిధులే ఇస్తున్నాము, కష్టపడి ప్రభుత్వం ఓకే మీరు అన్నది వాస్తవం. ఎగురుతున్నాడు కానీ అలాంటప్పుడు కేంద్రం నిధులు ఇచ్చింది, కేంద్రమే తెలంగాణకు అభివృద్ధి చేసింది, అభివృద్ధి అంతా కేంద్రమే చేసిందని మీరు చెప్పుకోవడం కరెక్టేనా? ఆ అకౌంటబిలిటీ తీసుకోవడం కరెక్టేనా? అంటే రాష్ట్రం ఇచ్చింది, రాష్ట్రం చేసింది అనేది చెప్తాను. నేను అదే అంటున్నా, రాష్ట్రమైనా కేంద్రమైనా, రాష్ట్రం కూడా ప్రజల పన్నుల రూపంలో కడుతున్న డబ్బులనే ఖర్చు పెడుతుంది. నేనేమంటున్నా అంటే వివిధ పెట్టుబడుల ద్వారా, వివిధ ఆదాయ మార్గాల ద్వారా వచ్చే మొత్తాన్ని బడ్జెట్ గా ప్రవేశపెడుతుంది. వాటిని అభివృద్ధికి వినియోగించలేదు. ఇవాళ ఈ రాష్ట్రాన్ని
ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిండు, అప్పుల పాలు చేసి మీ నాయకులు బాగుపడ్డారు. ఓకే. ఈ రాష్ట్ర ప్రజల పైన అప్పులు వృద్ధిల్లు, రైట్. కనీసం ఒక్కొక్కరి పైన ₹1,00,000 యొక్క అప్పులు వృద్ధిల్లు ఇవ్వాలా. రైట్. కిషోర్ గారు, 4 లక్షల కోట్ల అప్పులు చేస్తారా మీరు? కిషోర్ గారు, మీరు తెలంగాణకు ఇంత తక్కువ సమయంలో హక్కు పరంగా రావాల్సిన నిధులే ఇస్తున్నాము, కానీ అసలు ఏ నిధులు ఇవ్వట్లేదని టీఆర్ఎస్ అసత్య ప్రచారం చేస్తుంది. టీఆర్ఎస్ ఏమైనా సొంతంగా డబ్బులు పెడుతుందా? అది కూడా ప్రజల నుంచి వచ్చిన, ప్రజల పన్నులు కట్టడం ద్వారా వచ్చిన మొత్తాన్ని కదా ఖర్చు పెడుతుంది. దాన్ని ఎక్కువగా దుర్వినియోగం చేస్తుంది కాబట్టి మేము ప్రశ్నిస్తున్నామని రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. సతీష్ గారు మాట్లాడండి కిషోర్ గారు. సతీష్ గారు చాలా సింపుల్. ఎక్కడైనా సరే ప్రజాస్వామ్యంలో ఏ ప్రభుత్వాలైనా సరే జబ్బులకెళ్ళి పెట్టి చేయరు. మోడీ గారు ఇంటికాడ పోయి వ్యవసాయం చేసి పైసలు సంపాదించి జోలు పెట్టుకోవచ్చు, దేశాన్ని బాగుపరుస్తలేడు. ఎవరైనా సరే ప్రజల పన్నులతోనే ప్రభుత్వాన్ని నడుపుతారు. 2014 కంటే నడిపినటువంటి ప్రభుత్వాలు ఏ రీతిలో నడిపినాయి, దాని తర్వాత నడుపుతున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారు భారతదేశానికి దిక్సూచిలాగా ఉండే మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, ఆసరా పింఛను, రైతు బంధు, రైతు బీమా నీ రాష్ట్రాలు ఎందుకు పెడతలేవు? ఆడ కడతలేరా ప్రజల పన్నులు? మీ బీజేపీ ఇతరాతనే కదా. అంటే ప్రజల పట్ల కమిట్మెంట్ అవగాహన టీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ గారికి ఉంది కాబట్టి పథకాలను చేయగలుగుతున్నాం మేము. మీకు అవగాహన లేదు కాబట్టి చేయలేకపోతున్నారు. ఏం చేసిరండి వీళ్ళు? ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలన్నింటి ప్రైవేటీకరణ చేస్తారు. గదానికి పథకాలు ఒక పథకం చెప్పు, నేను నోట్లకెళ్ళి మోడీ గారు చేసినటువంటి ప్రజా సంక్షేమ పథకం ఒక్కటి చెప్పండి, నాకు అర్థం కాదు. సింగిల్ భారతదేశం ఒక్కటి ఉన్నటువంటి 23 ప్రభుత్వ రంగ సంస్థలను బిఎస్ఎన్ఎల్ని ప్రైవేట్ చేస్తుంది, రైల్వేని ప్రైవేట్ చేస్తుంది, ఎల్ఐసిని ప్రైవేట్ చేస్తుంది, ఆర్టీసీలో ఉంటుంది పార్టీ డబల్ బెడ్రూమ్ ఏమైనా ఇదే మాట్లాడు. నువ్వు బిఎస్ఎన్ఎల్ ఎందుకు ప్రైవేట్ చేసావో చెప్పు, ఎల్ఐసి ఎందుకు ప్రైవేట్ చేసావో చెప్పు, రైలు ఎందుకు ప్రైవేట్ చేసావో చెప్పు, ఆర్టీసీ ఎందుకు ప్రైవేట్ చేసావో చెప్పు. మొత్తం ప్రభుత్వ రంగ సంస్థలను దోచిపెట్టి కార్పొరేట్లకు దోచిపెట్టుకుంటా, ప్రజానాగం చేసుకుంటా, మొత్తం పొలం దున్ని తీసుకోవచ్చు పైసలు చెప్తున్నామండి. 2,70,000 కోట్లు 6 సంవత్సరాల తెలంగాణ ప్రాంతం నుంచి తీసుకపోతే 1,40,000 కోట్లు మాత్రమే ఇచ్చినావు. నువ్వు మాకు ఇయ్యలేదు, భారతదేశాన్ని చెప్తున్నాం మేము. దాని గురించి నువ్వు మాట్లాడు. జనరల్ ఉంటాడు, రేవంత్ రెడ్డి గారు సమయం అయిపోయింది. రేవంత్ రెడ్డి గారు కాగు లెక్కిస్తుంది కదా. రేవంత్ రెడ్డి గారు మాట్లాడితే రేవంత్ రెడ్డి గారు, నేను ఇందాక అదే అడిగాను. ఈ రోజు ఛార్జ్ షీట్ విడుదల చేయబోతున్నారు కాబట్టి ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ఇచ్చిన హామీలు ఏమి నెరవేర్చలేదు, అవి ప్రస్తావిస్తామని మీరు చెప్తున్నారు. నేను ఇందాక అదే అడిగా. మీ కేంద్ర మంత్రి, కేబినెట్ మంత్రి, కొంత కీలకంగా ఒక కోర్ మెంబర్గా ఉన్న ప్రకాష్ జావదేకర్ హైదరాబాద్ వచ్చి ఛార్జ్ షీట్ రిలీజ్ చేస్తున్నారు కాబట్టి కేంద్రం ఇచ్చిన నిధులు ఎక్కడ రాష్ట్ర ప్రభుత్వం చెప్పట్లేదు అన్న అంశాలు, పథకాల్లో మీ భాగస్వామ్యం సంబంధించి వివరణ ఇస్తారని నేను మీకు ఇందాక అడిగాను. ఆ క్లారిటీ ఇస్తారా? 100% చెప్తాం. రైట్. 100% చెప్తాం సతీష్ గారు. రైట్. 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 2016 థ్యాంక్ యూ ప్రేమేందర్ రెడ్డి గారు. రైట్. రైట్. థ్యాంక్ యూ ప్రేమేందర్ రెడ్డి గారు. థ్యాంక్ యూ గాత్రి కిషోర్ గారు. మొత్తానికి ఇంకా 8 రోజులు మాత్రమే ప్రచారానికి ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా గ్రేటర్ వార్ బాగా హీట్ ఎక్కుతుందని అర్థమవుతుంది. ఈరోజు నామినేషన్లకు సంబంధించి ఉపసంహరణ గడువు కూడా ఇంకా ఈరోజు మధ్యాహ్నం 3 గంటల లోపే క్లోజ్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా ఈరోజు సాయంత్రం 5-6 కల్లా ఫైనల్ లిస్టులు రెడీ అయిపోతాయి. ఎవరు స్పెసిఫిక్గా రంగంలో ఉన్నారన్న దానిపైన పూర్తిగా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ప్రధానంగా అటు శాంతి భద్రతలు, హైదరాబాద్ శాంతి భద్రతలు, తర్వాత హైదరాబాద్ అభివృద్ధి, ఈ 2 అంశాల చుట్టూ ఎక్కువగా ప్రచారంలో నేతలు ప్రస్తావిస్తున్నారు. అలాగే అటు టీఆర్ఎస్ నేతలు కూడా ఎక్కువగా బీజేపీ టార్గెట్గా మాట్లాడుతున్నారు. బీజేపీ కూడా టీఆర్ఎస్ మీద మాట్లాడుతుంది. మరోవైపు బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ అంటూ కొందరు కాంగ్రెస్ నేతల్ని అటు పార్టీల్లోకి, బీజేపీలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. మొత్తానికి ఈ ఫలితాలని మరి బీజేపీకి ఫలిస్తాయా? నిజంగా టీఆర్ఎస్ చెప్తున్నట్టుగా అటు ప్రచారంకి సంబంధించి ప్రజలు విశ్వసిస్తారా? ఏదనేది భవిష్యత్తు రోజుల్లో తెలియబోతోంది. ఇదే వాటి